సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ఎండీ డైరెక్టర్ రవికుమార్, ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, దయానంద్, సురేష్, కార్మికుడు విష్ణుగా గుర్తించారు. కాగా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, ఎస్పీకి సూచించారు రేవంత్. మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించారు. పరిశ్రమలోని మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉండడంతో దాని పరిసరాల నుంచి అధికారులు ప్రజలను ఖాళీ చేయించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఆ పరిశ్రమ వద్ద అధికారులు, పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్ 1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కూడా వెళ్ళిపోయింది. ఏం లేదు, బ్రేకర్ గీకర్ అన్ని వెళ్ళించి అన్న కూడా వెళ్ళిపోవడం బయటకు వచ్చిన లోపలికి వచ్చి అశోక్ అని యూపీఐ ఆయన పట్టుకొని వచ్చిన పారిశ్రామిక వాడల్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ మాదిరిగానే ప్రమాదాలు చాలా వరకు రియాక్టర్ల వద్దే జరుగుతూ ఉన్నాయి. కొత్త ఉత్పత్తులు చేయడం, రసాయనాలు పద్ధతి ప్రకారం కలపకపోవడం, వేగంగా రియాక్టర్లో వేయడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా ప్రతి పారిశ్రామిక వాడలో అగ్నిమాపక కేంద్రం ఉండాలని నిబంధన ఉన్న ఘటన జరిగిన హత్తూర ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాలు లేవు. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లేలోపు నష్టం జరుగుతోంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.